హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడేది? నేను నర్సింగ్ అండి, మల్కాగిరి, హైదరాబాద్ మల్కాగిరి. ఓహో, మల్కాజ్గిరి నుంచి నర్సింగ్ చూస్తున్నారా మా లైవ్? చూస్తున్నామండి. ఓకే రైట్. ఏం లేదు, ఈరోజు మనం హామీలకు తూట్లు అట్టర్ప్లా పైన కాంగ్రెస్ స్టంట్లు అని చెప్పేసి ఒక ఈ సంవత్సర కాలం పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిపాలన లేకపోతే ప్రజలకు వనగూరిన ప్రయోజనాల మీద ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. బ్రదర్, ఏమనిపిస్తుంది మీకు? మీరు నిజాన్ని కొంచెం సిగ్నల్లోకి రండి, మీ సిగ్నల్ కొంచెం నాకు సరిగ్గా రావట్లేదు. మీరు నిజాన్ని చూపిస్తున్నట్టుంది అంటున్నా. ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మీరు మీ లైవ్ ద్వారా ఇంకా తెలుస్తుంది ప్రజలకి. ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనా లేకపోతే ఎట్లా? తెలంగాణ వాదిని, తెలంగాణ పౌరుని. ఏమైతుంది మరి ఈరోజు ఈ యొక్క విగ్రహం పెట్టిర్రు కొత్తగా, దాంట్లో భాగంగా తెలంగాణ తల్లి ఏమంటారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా కూడా నిర్మించమని చెప్పి చెప్తా ఉన్నారు కదా మరి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ప్రభుత్వం. పచ్చి అబద్ధము. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ ఢిల్లీ సోనియా గాంధీ ఇంటి దగ్గర తాకట్టు పెట్టినట్టుంది. ఈ విగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పెట్టిందో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిజమైన రూపము కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి. అందులో రైతులకు సంబంధించిన కంకి ఉంటుంది, మహిళలను గౌరవించుకునే మన మహిళలు, తెలంగాణ మహిళలు గౌరవించుకునే బతుకమ్మ, నిండు బతుకమ్మ అంటారు తెలంగాణ సాంప్రదాయం. ఈ రేవంత్ రెడ్డికి ఎంతసేపు చంద్రబాబు నాయుడుతో ఉన్న గురువు ఉన్న వాళ్ళ ఇంకా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా పరాయి రాష్ట్ర పలుకులే తప్ప మన తెలంగాణ రాష్ట్ర కళ ఏంది, నిదానం ఏందని తెలియదు ఇంక రేవంత్ రెడ్డి. అంతేనా? వాస్తవమే కదా. ఎవరైనా తెలంగాణ తల్లి బతుకమ్మ చేసుకుంటారండి? కంకి పెట్టినావు, ఓకే, చేయి గుర్తు పెట్టినావు, సోనియా గాంధీ కోసం పెట్టినా, సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందించుకోవడానిక, రాహుల్ గాంధీ దగ్గర, ప్రియాంక గాంధీ దగ్గర మెప్పు పెంచుకోవడానిక? అవును. ఇప్పుడు మామూలుగా నరసింహరావు గారు నేను ఏమంటా అంటే, ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మార్పులు ఈరోజు సరే, గతంలో భుజ కిరీటాలు లేకపోతే నెత్తి మీద కిరీటాలు ఇవన్నీ ఉండే, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మారుస్తారు, రేపు ఇంకోరు వచ్చిన తర్వాత ఇంకోరు ఇట్లా మార్చుకుంటూ పోతే ఈ తెలంగాణ సంస్కృతికి తెలంగాణ సాంప్రదాయానికి ఇబ్బందే కదా. చాలా ఇబ్బంది. మన తెలంగాణ రాష్ట్ర ఎజెండానే బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, బిజెండా ఎజెండా పార్టీ. కేసీఆర్ బలిదశ ఉద్యమం మొదలు పెట్టాక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ఉగ్గు కథలు కానివ్వండి, మల్లన కథలు కాని, మన ఎల్లమ్మ పండుగలు, పోషమ్మ పండుగలు, గ్రామీణ ప్రాంతాల్లో చేసుకునే పండుగలు బయటకు వచ్చినాయి. చరిత్రని బయట తీయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో జై తెలంగాణ అనే నిదానం కూడా అనలేకుండే. తెలంగాణ అంటే అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్న పోలీస్ వ్యవస్థ ఎన్కౌంటర్ చేసిన రోజులు ఉన్నాయి, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన రోజులు ఉండే. ఈ రోజు జై తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ గారు లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు జై తెలంగాణ అనేవాళ్ళ? రేవంత్ రెడ్డి ఎక్కడైనా జై తెలంగాణ అంటుండా? సోనియా అమ్మ ఈరోజు తల్లి. ఆనాడు దయ్యం ఎట్లా అయింది, ఈనాడు దేవత ఎట్లా అయింది రేవంత్ రెడ్డికి? ఈరోజు పరిపాలన కనిపించలేదండి. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన దాంట్లో నడుస్తా ఉంది, ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ విగ్రహాన్ని తీసుకుపోయి మళ్ళీ గాంధీ భవన్ లో ఇస్తామని అంటా ఉంది. ఆ తర్వాత అంతకంటే ముందు విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తా ఉంది. బట్ ఇది ఒక విషయం ఏంటంటే, ఒక గెజిట్ కూడా, ఒక జీవో కూడా, ఇక నుంచి ఎక్కడ పెట్టినా కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందో సెక్రటరీలో అట్నే పెట్టాలని చెప్పేసి అంటారు. దీని మీద ఒక తెలంగాణ వాదిగా మీరేమంటారు? నేను ఒక్కటే చెప్పగలుగుతాను. నేను నిన్న కూడా కేటీఆర్ గారి ఒక ఏదో మేడ్చల్లో ప్రోగ్రామ్ చూశాను టీవీలో. వారు ఏమన్నారంటే, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ ఇప్పుడున్న తల్లి విగ్రహాన్ని, అక్కడ ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ లో పెడతా అన్నాడు. ఫస్ట్ అదే చేస్తారు, వాస్తవానికి అదే చేయాలి, అదే కరెక్ట్. అది రైట్. దీనికి సంబంధించిన మేము మాట్లాడదాం నరసింహ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.